హలో అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఈ కందిపప్పు శనగపప్పు అండి. ఒక కప్పు కందిపప్పు, 4 టీ స్పూన్స్ అదేనండి పచ్చిపప్పు అండి. రెండు బాగా నానబెట్టేసి చక్కగా బాయిల్ చేసి ఇలా మెత్తగా కుక్ చేసామండి. ఇక ఇవి కూరగాయ పీసెస్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. కూరగాయ పీసెస్ టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, క్యారెట్, ములక్కాయ, పెద్దలిపాయ అన్నీ ఈ విధంగా వాష్ చేసి కట్ చేసామండి. మనం ఇప్పుడు వీటితో సాంబార్ తయారు చేద్దామండి. చింతపండు కూడా నానబెట్టేసామండి ఒక అరగంట ముందుగా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ కూరగాయ పీసెస్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా. ఉప్పండి, కారం అండి, పసుపు అండి. మామూలుగా మన ఉప్పు హెచ్చు తగులు చూసి యాడ్ చేసుకోవట్లేనండి. కారం కొద్దిగా మా పిల్లలు తక్కువగా తింటారు, అందువల్ల ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి. ఆయిల్ పెద్ద గరిటెడ్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పీసెస్ ఇందులో మిక్స్ అయిపోయి కొద్దిగా ఉడికాక కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదండి. పచ్చిపప్పుని, కందిపప్పుని బాగా మెత్తగా బాయిల్ చేసి ఇలా పేస్ట్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసామండి. ఇప్పుడు మన కూరగాయ పీసెస్ అండి అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఆ పీసెస్ కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసామండి. ఇక చింతపండు పులుసు అండి, అదేనండి టర్మరైడ్ జ్యూస్ అండి, అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ సాంబార్ని తయారు చేస్తున్నామండి. ఇంకా వెరైటీగా తయారు చేస్తారేమో, కానీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్కి ఈ విధంగా ప్రజెంట్ చేయాలి అనే అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి. ఇక ఈ వెజిటబుల్ పీసెస్, కందిపప్పు, పచ్చిపప్పు పేస్టు, ఈ చింతపండు పులుసు అన్నీ హై ఫ్లేమ్ మీద చక్కగా బాయిల్ అయిపోయండి. తర్వాత ఇక పోపు పెట్టేసేటివేనండి. మన సాంబార్ మరుగుతుందండి. ఇక ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాంబార్ మసాలా, కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా. సాంబార్ మసాలా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. పచ్చిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా కందిపప్పు అన్నీ పెనం మీద వేడి చేసేసి గ్రైండ్ చేసుకోవటమేనండి. చూస్తున్నారు కదండి. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, కొన్ని పెద్దలిపాయ రేకులు, కరివేపాకు, తిరగమాత గింజలు, కొన్ని మెంతులు, ఒక డ్రై రెడ్ చిల్లీ అండి, అన్నీ ఏ విధంగా మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నామండి మన సాంబారు పోపు పెట్టడం కోసం. చూస్తున్నారు కదా. పోపు మసాలా ఈ విధంగా ఫ్రై అవుతుందండి. ముందు మనం కూరగాయ పీసెస్లో ఆయిల్ వేసాం కాబట్టి ఈసారి కొద్దిగా తక్కువ ఆయిలే యాడ్ చేశానండి, మరీ ఎక్కువ ఆయిల్ వద్దని చెప్పేసి. చూస్తున్నారు కదా.
మన మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మన సాంబార్ యాడ్ చేసేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మన సాంబార్ రెడీ అయిపోయిందండి. టేస్టీ హెల్తీ సాంబార్ అండి. కూరగాయ పీసెస్ ఎక్కువగా ఉంటే సాంబార్ బాగా టేస్టీగా ఉంటుందంటారండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బై అండి.